మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో కానీ చూసుకున్నప్పుడు విశాఖ 4వ పాదము, మనకి అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. అయితే ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు లైఫ్ లాంగ్ పాటు ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు, కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. అసలు అవి ఏమిటి అనేవి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ కుజుడు కాబట్టి వీళ్ళకి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎర్రటి రంగు వస్త్రాన్ని, ఏదైనా రుమాల్ లాంటిది ధరించి దాన్ని, అంటే మీరు జేబులో కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదా మీరు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు. అలాగే మంగళవారాలు నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. అండ్ అలాగే మీరు ప్రత్యేకంగా ఇంట్లో ఏదో ఎరుపు రంగు కర్టెన్స్ అని అలాంటివి వాడకండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కేవలం ఎరుపు రంగు కర్చీఫ్ని పెట్టుకోండి అంతే తప్ప ఇంట్లో ప్రత్యేకంగా ఎరుపు రంగు వస్త్రాలు అనేవి మాత్రం ఇక్కడ పెట్టవద్దు. అలాగే ఇక్కడ ఏదైనా కాస్త కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది, సమస్యలుగా ఉన్నాయి, లేకపోతే భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇంట్లో కొంచెం గొడవలు అవుతున్నాయి, కాస్త శాంతి తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు పారే నీటిలో ఎర్రటి పుష్పాలని వదలండి. ఇలా ఎర్రటి పుష్పాలను పారే నీటిలో వదలడం ద్వారా కొంత మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే ఎవరైనా లేని వాళ్ళకి ఆహారాన్ని పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి కొంతమందికి, అలా పొంగనివ్వకుండా చూసుకోండి. కొంత ఆ ఇంట్లో కూడా లక్ష్మీ కటాక్షం అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ కొంచెం బాడీ కంట్రోల్లో ఉండడానికి కావచ్చు, దేనికైనా సరే ఉదయాన్నే తేనెని స్వీకరించడం ద్వారా కూడా మంచిది. అలాగే పెద్దవాళ్ళందరినీ కూడా ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు చెప్పిన మాటలు వింటూ వాళ్ళ సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ కొంత చూడండి, మనం చిన్న చిన్న జీవాలకి మనం వేస్తూ ఉంటాం, పావురాలు ఉంటాయి, బియ్యం కానీ నూకలు కానీ వేస్తూ ఉంటాం. అలాగా ఏదైనా మనం ఒక శుభవార్త వినాలి లేదా మనం చేసిన పని సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు గుమ్మం పక్కకు ఎక్కడో కాస్త కొద్దిగా పటిక బెల్లాన్ని కానీ, పంచదారని కానీ, బెల్లాన్ని కానీ
ఇలాంటివి జల్లండి. ఆ జల్లడం ద్వారా అక్కడ చీమలు వచ్చి తింటాయి. ఈ నల్ల చీమలు కావచ్చు, ఏవైనా సరే వచ్చి తింటాయి. అలా చీమలు తినడం ద్వారా మీ పని తొందరగా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ దేవాలయాల్లో కూడా తీపి పదార్థాలు అలాంటివి ఏవైనా చేసి పంచిపెట్టవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా స్తోమత ఉంటే వెండి కంచంలో భోజనం చేయడం అనేది చాలా మంచిది. అలాగే ప్రతి శనివారము, మంగళవారము లేదా 2 వారాల్లో ఏదో ఒక వారము మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు దర్శనం చేసుకుని రండి. అలాగే ఇక్కడ శనివారం కానీ మంగళవారం కానీ స్వామివారికి సింధూరంతో పూజ చేయించండి. ఇలా చేయించడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే మీకన్నా పైన పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని ఎప్పుడూ కూడా సమాజంలో కావచ్చు, తెలిసిన వాళ్ళలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఎప్పుడూ కూడా వాళ్ళని అవమానించకూడదు. అలాగే ఏదైనా పశుపక్షాదులకు ఎప్పుడూ కూడా వాళ్ళకి అపకారం అనేది ఎప్పుడూ కూడా చేపట్టకూడదు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఎటువంటి ఎరుపు వస్త్రాలను కానీ, ఎర్రటి పదార్థాలను కానీ ఇలాంటివి కూడా ఉత్తినే చేతికి తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు కానీ చూసుకున్నప్పుడు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, ఎర్రటి పూలతో స్వామివారిని ఆరాధన చేయడము, ముఖ్యంగా వచ్చే మనకి ఈ నాగుల చవితి, సుబ్బారాయుడు షష్ఠి ఇలాంటి వాటినప్పుడు స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధన చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు మీకు పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే కుజుని యొక్క ప్రభావంతో ఎప్పుడూ కూడా అధర్మ మార్గానికి పోకూడదు, పెద్దల్ని ముఖ్యంగా నిందించకూడదు. ఇలా చేసినట్టయితే కొంత ప్రతికూల ఫలితాలు మీరు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేవి. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది, మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి, శివాలయమో, విష్ణువాలయమో, సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.